హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కాలిఫోర్నియాలో ఎక్కడైనా ఎప్పుడైనా కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్ ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ అండ్ ఆఫర్స్ విజిట్ instaservice.com. ఇంకాసేపు వెళ్తురుండుంటే బాగుండని సాయంకాల సమయాల్లో మనలో చాలా మంది చాలాసార్లు అనుకుని ఉండింటాం కదా. అందుకు కారణాలు అనేకం. ఆడుకోవడానికి పిల్లలు చీకటి పడకుండానే ఇంటికి చేరుకోవాలి అనుకునేవారు. ప్రకృతి వెలుతురుని ఇంకాస్త ఆస్వాదిద్దామని కొందరు. ఇలా ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఈ ఫీలింగ్ అధిగమించి రోజులో ఓ గంట డే లైట్ సేవ్ చేసుకోవచ్చని తెలుసా? రోజులో ఓ గంట పాటు డే లైట్ వినియోగాన్ని పెంచుకునేందుకు అమెరికన్లు వాడుతున్న విచిత్రమైన టెక్నిక్ డే లైట్ సేవింగ్ టైం. దానివల్ల ఉపయోగాలు ఏంటి? అసలు ఉపయోగాలంటూ ఉన్నాయా? ఉంటే అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. విచిత్రమైన టెక్నిక్ ఫాలో అవుతున్న అమెరికన్లు డే లైట్ టైంని ఒక గంట పెంచుకుంటున్నారు. దాని పేరు డే లైట్ సేవింగ్ టైం, షార్ట్ కట్లో డిఎస్టీ. అసలు ఏంటి డే లైట్ సేవింగ్ టైం? అమెరికాలో సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు దేశవ్యాప్తంగా అక్కడి గడియారాల్లో టైంను ఒక గంట ముందుకు సెట్ చేసుకుంటారు. ఈ డిఎస్టీ ప్రతి ఏడాది మార్చ్ 2వ ఆదివారం మొదలై నవంబర్ 2వ ఆదివారం ముగుస్తుంది. ఈ ఏడాది మార్చి 9న ఈ డే లైట్ సేవింగ్ టైం స్టార్ట్ అయింది. మార్చి 9 తెల్లవారుజామున 2 గంటలకు డే లైట్ సేవింగ్ టైం ప్రారంభమైంది. ఇలా వేసవి కాలంలో గంట ముందుకు వెళ్లటం వల్ల డే లైట్ ఎక్కువసేపు ఉండే ఫీలింగ్ వస్తుందన్నమాట. ఉదాహరణకు 6:30, 7 గంటలకయ్యే సూర్యాస్తమయం మన గడియారాలకు అనుగుణంగా 7:30, 8 గంటలకైన ఫీలింగ్లో మనం ఉంటాం. ఈ డిఎస్టీను ఫాలో అవ్వడం మార్చిలో మొదలై నవంబర్ దాకా ఉంటుంది. అమెరికాలో నవంబర్ నెలలో ఆటమ్ సీజన్ అంటే శరదృతువు ప్రారంభమవుతుంది. అప్పుడు మళ్లీ గడియారాలను ఓ గంట వెనక్కి తిప్పుకొని నార్మల్ టైంను అనుసరిస్తారు అమెరికా ప్రజలు. మార్చి నుంచి నవంబర్ వరకు డిఎస్టీ ఫాలో అవడం వల్ల ప్రత్యేకంగా మనకు అదనపు సమయం ఏం రాదు. కానీ డే లైట్ను ఎక్కువ వినియోగించుకుంటున్నామన్న సైకలాజికల్ ఫీలింగ్ మాత్రం వస్తుంది. మార్చి, నవంబర్ ఈ 2 సార్లు కూడా సమయం తెల్లవారుజామున 2 గంటలకే మారుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా ముందు రోజు అంటే శనివారం రాత్రి పడుకునే ముందు గడియారాలను ఓ గంట ముందుకో లేదా వెనక్కో తిప్పి నిద్రపోతారు. ఈ డే లైట్ సేవింగ్ టైంకు 100 ఏళ్ల చరిత్ర ఉందట. ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1784లో రాసిన అన్ ఎకనామికల్ ప్రాజెక్ట్లో ఉదయాన్నే తొందరగా లేచి రాత్రులు తొందరగా పడుకోవడం వల్ల డే లైట్ని ఎక్కువగా ఉపయోగించుకోగలమనే అర్థం వచ్చేలా వ్యంగ్యంగా రాశారు. ఆ తర్వాత 20వ శతాబ్దం ప్రారంభంలో దీన్ని తొలిసారిగా అమలు చేశారు. ఆ సమయంలో ఏప్రిల్లోని 4 ఆదివారాల్లో 20 నిమిషాల చొప్పున ముందుకు, సెప్టెంబర్లోని 4 ఆదివారాల్లో 20 నిమిషాల చొప్పున వెనక్కు గడియారాలను తిప్పేవారు. అయితే మొదట్లో దీన్ని చాలా మంది వెక్కిరించేవారు. ఇది ఒక అర్ధరహితమైన చర్యగా భావించేవారు. అయితే వరల్డ్ వార్ 1 తర్వాత అందరి దృక్పథాలు మారిపోయాయి. రాత్రిపూట ఇళ్లలో చలి కాచుకునేందుకు అవసరమైన బొగ్గును వీలైనంత తక్కువ వాడే ఉద్దేశంతో ఈ డే లైట్ సేవింగ్ టైంను పరిచయం చేశారు. కొన్నాళ్లకే దీని పేరిట చట్టం రూపొందించగా ఆమోదం కూడా లభించింది. కాలక్రమంలో ఈ చట్టానికి అనేక సవరణలు జరిగాయి. ఇప్పుడున్న చట్టం ప్రకారం మార్చి నుంచి నవంబర్ వరకు డిఎస్టీని పాటిస్తున్నారు. సుమారు 115 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ డిఎస్టీపై అప్పటి నుంచి ఇప్పటిదాకా వ్యతిరేక వాదనలు కూడా ఉన్నాయి. అంతెందుకు యునైటెడ్ స్టేట్స్లోనే ఆరిజోనా, హవాయి, ప్యూర్టోరికో వంటి అనేక ప్రాంతాల్లో ఈ డిఎస్టీని అనుసరించరు.